బిందె జారిపోతుంది అబ్బాయి. అంటే చేతిలో బిందె జారిపోయినదా? జారిపోయింది. అది ఇప్పుడు రింగ్ లో చంపి కొట్టాలి. రింగ్ లో చంపి తర్వాత అది కొండ ముచ్చు కూడా రెడీగా ఉన్నది. ఒక్కొక్క పనితనం వచ్చి పెడతాం. డాడీ అయితే రింగ్ లో కులాడి రింగ్ల పార్టీ కొట్టాలి. ఎగరాలి. అరే శాంతబాయ్ చిన్న రింగ్ ఎరకపోతుంది పై. నిన్న రాత్రి ఇక్కడ పక్కన కాలనీలో వినాయకుడి గుడి ఇక్కడ పిల్లలు బాగా అరటికాయలు పెట్టారు. కడుపుంటే తినేసి పక్కన సెంటర్ లో రింగ్ లో ఇరుక్కుపోయింది. అయితే వస్తా ఇక్కడ వస్తుంది. ఇచ్చేసేయి. కంపడి ఎగరాలి. అయితే ఓ శాంతబాయ్ శాంతబాయ్ చిన్న రింగ్ అవ్వాలి. అది బాబాయ్ దంపటి వచ్చింది. రెండోసారి రవాలి. అది కదా శాంతబాయ్ ఏం చేయాలంటే ఇది నిప్పుల ఎగరాలప్పుడు నిప్పుల చంపి చేస్తుందా? వేస్తుంది. చెబిటి ఎలాగా ఎగురుతుందో చూద్దాం. చెబిటాలి. ఈ నిప్పులకి మన శాంతబాయ్ పైన జంపింగ్ ఉండాలి. చెబిటి శాంతబాయి ఇప్పుడు సెకండ్ ఇవ్వాలి. సెకండ్ ఇవ్వాలి. ఇస్తుందా? రెండో అమ్మాయి రావాలి. మూడమ్మాయి కొండ్ర పార్టీ. నాలుగో అబ్బాయి అది డీజల్ అయ్యా. ఇది పక్కనే హోటల్ ఇక్కడ మూసేసారా? అవును. ఆ హోటల్ కదా బోండాలు బజ్జీలు బాగా తినేసి మన డీజల్ కూర్చొని వెనకాల ముట్టి బాగా బరువు అయిపోయినాయ్యా. ఒక మనిషి పైకి లేపాలి. అంటే ఒక మనిషి లేపాలా? పైకి లేపి అరే డీజల్ అరే నువ్వు లేవురా. ఈసారి వచ్చినప్పుడు ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ మీదకి పైన పైకి కూడా వస్తాం. బ్రహ్మానందం అయ్యా బ్రహ్మానందం బండి కరెక్ట్ గా ఇక్కడ మన సెంటర్ రాగానే పంచర్ అయిపోయిందిరా బాబు. పైకి లేపే అబ్బాయి. అరే పైకి లేపాలా? పైకి లేపి చిన్న పిల్లలు తరగదు కానీ అదొక అమ్మాయి రావాలి. అమ్మాయి ఏం చేయాలి?
నిమిలి బ్యాలెన్స్ గా నిలబడాలి. జాగ్రత్త రెడీ డబల్ రైట్. అరే డీజే నీ ముట్టి బైక్ లేపాడు. ఒంటి కాల్ అలాగే చేతులు పైకి లేపు. రెండు చేతులు పైకి లేపి రెండు కాళ్ళ మీద ఒక తక్కడి తూకం. చూడండి సార్, అమ్మాయి చూడండి ఒక పుట్టలో ఒక ఒక తేరి తినడానికి ఒక కట్ట సాధన చూడండి. కర్ర సాధన, కర్ర కంటికి కనబడకుండా స్పీడ్ గా తిప్పర్రా. డీజల్ ఇల్లు రెడీగా ఉండు. అరే డీజడీలో వీడెక్కడ వాడయ్యా కర్ర దిమ్మంటే కర్ర రెండు కాళ్ళు సొందలు పెట్టి లటుకు ముట్టుకు తిప్పుతున్నాడు. ఓహో ఇంక అల్లబట్ట కాలేదా? అమ్మాయి కడుపు మీద ఒక టేబుల్ బ్యాలెన్స్, మనిషి మీద మనిషి నిలబడాలి. అమ్మాయి జాగ్రత్తగా రావాలమ్మా, తక్కువ తుకములాగా నిలబడాలి. రెండు చేతులు పైగా తక్కువ తూకం. రైట్ చూడండి సార్, అమ్మాయి చూడండి అదిగో ఇక్కడ ఈ లాస్ట్ ఉండేదిగో ఆ లాస్ట్ వరకు మనిషికి ఒక 10 పల్టింగ్లు కొట్టాలి. ఆ తర్వాత నేను కూడా కొన్ని ఐటమ్ వసూలు చూపెడతాను. అమ్మ పిల్లలు తీసుకోవాలమ్మా, పిల్లలు విడిచిపెట్టిపోకండి. జాగ్రత్త కింద పడిపోతాం. జాగ్రత్త పొట్టలో కింద పడిపోతాం. అన్నయ్య నడిచి వెళ్ళేటప్పుడు గాలిలో కొద్దిగింత చెత్త వచ్చి మన కంట్లో పడినప్పుడు మన రెండు చేతులతో మన కంటిని మనము నలుపుకుంటామండి. మన కన్ను కూడా దెబ్బకు ఎర్రగా అయిపోతున్నది. అమ్మాయి చేతులతో లేపకుండా నోటితో పైకి లేపకుండా సోదిని రోడ్డు మీద పెట్టేసి అమ్మాయి కళ్ళతో పైకి లేపేస్తున్నది. మరి అమ్మ ఆ సోదితో కూడా పడితున్న